శూన్యం నుంచి శిఖరాగ్రానికి చేరిన యువ ఐపీఎస్ అధికారి కెరీర్ ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించి యూపీఎస్సీ సాధించి ఐపీఎస్ గా ఎంపికైన ట్రైనీ అధికారి ఆత్మహత్య యత్నం చేశారా? పోలీసులు చెబుతోంది ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రకాశం జిల్లాలోని ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి యూపీఎస్సీ 2024 పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆయన శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. అయితే తనతో పాటు శిక్షణ పొందుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. తన మెడపై కత్తి పెట్టి అభ్యంతరకర వీడియోను రికార్డ్ చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అత్తాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 8 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో నేషనల్ అకాడమీ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ తీసుకుని ఉదయ్ కృష్ణారెడ్డి అమీర్పేటలోని తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్ అమీర్పేట లీలానగర్లోని ఓ అపార్ట్మెంట్లో తన స్నేహితుడి గదిలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉదయం ఆయనను ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. వెంటనే స్టమక్ వాష్ చేసినప్పటికీ అందులో ఎలాంటి విష పదార్థం ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడించారు. రక్త నమూనాలను పరీక్షలకు పంపామని, రిపోర్టులు వచ్చిన తర్వాతే ఏదైనా విష పదార్థం తీసుకున్నారా లేదా అన్నది స్పష్టమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి వైటల్స్, బీపీ, పల్స్ అన్ని సాధారణంగానే ఉన్నాయని, ఆయన స్పృహలోకి రావడానికి మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. స్టమక్ వాష్ చేసాము, వాంట్లో కంటెంట్స్ అయితే ఏం కనపడలేదు. బ్లడ్ శాంపుల్ అని యూరిన్ శాంపుల్ మనం డ్రగ్ ఓవర్ డోస్ కి వాటి పంపించాము. ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతం ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతున్నారు. వైటల్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. ఒక 24 గంటలు గడిస్తే గానీ మనకు క్లారిటీ చెప్పలేము అసలు ఏం జరిగిందని. సో సమయం పడుతుంది. ఒక 24 గంటలు గడిస్తే గానీ మనకి ఆయన స్పృహలోకి వస్తా అనుకుంటున్నాము. ఈ లోపు రిపోర్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. ఉదయ్ కృష్ణారెడ్డి బెడ్ పక్కన ఆల్కహాల్ బాటిల్తో పాటు శానిటైజర్ బాటిల్ కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆయన ఏం తీసుకున్నారన్నది వైద్య పరీక్షల అనంతరం మాత్రమే నిర్ధారణ అవుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. తన అన్నపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని, నేషనల్ పోలీస్ అకాడమీ ఆయనను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ పై ఇంటికి వచ్చారని తెలిపారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి ముభావంగా ఉన్నారని, అయితే ఆయన ఏ తప్పు చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వారు చెబుతున్నారు. 6:30కి అన్కాన్షియస్ లో ఉన్నారండి. ఆయన అన్కాన్షియస్ లో ఉంటే 6:37 టైంలో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. డాక్టర్లు కూడా శానిటైజర్, స్లీపింగ్ పిల్స్ కన్జ్యూమ్ చేసినట్టుందని చెప్పేసి ఆ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు. ఇవి వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మా దగ్గరకు వచ్చినాకంటే ఇప్పుడు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారండి. చాలా కష్టపడి ఈ స్థాయి దాకా వస్తే ఒక ఫాల్స్ అలిగేషన్ పట్టుకొని పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టేసి ఆయన మానసికంగా ఎంత ఇబ్బందికి గురి చేశారు తెలుసా. నిన్న ఆయన స్క్రోలింగ్ చూసినాక చాలా బాధపడ్డారు. ఆయన యూఓఎల్ పెట్టుకుని వచ్చారండి. యూఓఎల్ పెట్టుకుని వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న స్క్రోలింగ్ రావటం. ఎన్పిఏలో ఎటువంటి విచారణ జరగలేదండి. ఆ ప్రాసెస్ ఉంది. అది దాన్ని ఆ కమిటీ ఇంకా విచారిస్తుంది. దాన్ని రిజల్ట్ ఇంకా బయటికి రాలేదు. అయినా కానీ ఇప్పటికీ ఆయన ఇది చేసినట్టుగా కొన్ని కామెంట్స్ కానీ, థంబ్నెయిల్స్ కానీ ఆయన క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఆయన ఏంటి అనేది. పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్, పిచ్చి ఒక కేసు తీసుకువచ్చి ఇట్లా చేస్తున్నారు. ఏందో పొరపాటు జరిగిందంటాడు. ఏందో మనకైతే తెలీదు. మా పిల్లోడు ముటికి అటువంటాడు కాదు. మన బిడ్డను నేను అంటల్లా. మొదటాంచి కూడా బూతులు మాట్లాడితేమే వాళ్ళు అట్టే అయ్యాడు సైజొద్దాం, వాళ్ళు సైజం అయ్యేం ఉండవు. సాగుపోతాడు కాదు. తల్లి చచ్చిపోయింది. ఇద్దరు అన్నం దమ్ములేసి కష్టపడి కూరగాయ నారగాయ అమ్ముకొని బతికిచ్చాను. చదువుకున్నారు. ట్రైనింగ్ కూడా వచ్చింది. ఇంకా 3 నెలలు ఉంది. అది ఏందో నాకు అర్థం కావట్లా, నాకు తెలీదు. ఒక సాధారణ గ్రామం నుంచి కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి యూపీఎస్సీలో అఖిల భారత స్థాయిలో ర్యాంకు సాధించి ఐపీఎస్ గా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఇదంతా నిజంగా ఆత్మహత్యాయత్నమేనా లేక మరేదైనా కారణముందా? ఆయన ఏ పదార్థం తీసుకున్నారు అనే ప్రశ్నలకు వైద్య నివేదికలు
పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే సమాధానం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అదలా ఉంటే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తన సూసైడ్కు 4 కారణమని లేఖలో పేర్కొన్నారు. తోటి బ్యాచ్మేట్తో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నానని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా రిలేషన్లో ఉన్నామని, ఆమె తనంతట తానే రూమ్కు వచ్చిందని పేర్కొన్నారు. తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ట్రైనీ ఐపీఎస్ భర్తకు చెప్పానని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఫోన్లో ఉన్నాయని ఉదయ్ కృష్ణ పేర్కొన్నారు.